2025 తొమ్మిదో నెల 24-25 సచివాలయం ఎలకపూడి సచివాలయంలో మరి చంద్రబాబు అన్నయ్య, బాలకృష్ణ గారు, మరి లోకేష్ బాబు మీటింగ్ జరిగినాయి. మీటింగ్ కూడా కాలేజీ పిల్లలది, స్కూల్ పిల్లలది మీటింగు. అంటే చాలామంది వెళ్ళారంట. నాకు తెలీదు, నేను కొట్లో ఉన్నానో తెలీదు. తాడేపల్లి ఒకసాట బ్యానర్ పెట్టారు, కానీ నేను దేనికో అనుకున్నాను, నాకు తెలీదు. అది చదువు ఉన్న వాళ్ళకి వెళ్తేగా, చదువు లేని వాళ్ళకి తెలియదు కదండి. అసలు అంటే అప్పుడు ఏం చేయాలంటే పట్టి వాళ్ళు చెప్పాలి. పట్టి వాళ్ళు చెప్పి పలానాసాటి మీటింగ్లు జరుగుతున్నాయి, మరి రాండి అని చెప్పేసి మాట్లాడితే ఒక తెలిసిద్ది. లేకపోతే బస్సు అన్నా పెట్టాలి. పెడితే అందరు వెళ్తారు, చూస్తాకని వెళ్తారు, మాట్లాడతాక వెళ్తే ఏదో సమస్యలు ఉంటే చెప్పుకోవటానికి కూడా వెళ్తారు. ఈ సమస్యలు ఏమైనా చెప్పుకుంటారని చెప్పి పార్టీ వాళ్ళు చెప్పరు. అంటే ఇక్కడ అప్పుడు అందరూ ఉంటున్నారు కదా పెద్దవాళ్ళు. చంద్రబాబు అంటున్నాడు, బాలకృష్ణ అన్నాడు, లోకేష్ బాబు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చారో లేదో మరి నాకు తెలియదు అండి, నేను ఎమ్మటికి వెళ్ళలేదు. ఆ సంగతి మరి నాకు తెలీదు. ఎందుకంటే ఇది కూడా నాకు ఎక్కడ తెలిసిందంటే, నిన్న సాయంకాలం మా అక్కయ్య గారు ఫోన్ చేశారు నాకు. ఆ మున్సిపాలిటీ పనిచేసిద్ది, ఆమె డ్యూటీ అక్కడ వేశారంట. సాయంకాలతప్పుడు నాకు ఎప్పుడు 5ంటికి ఫోన్ చేసింది. నాకు 5ంటికి ఫోన్ అప్పటికి అంతా అయిపోద్ది. అయితే ఫోన్ చేసి, అమ్మ అక్కడ మీటింగ్ జరుగుతుంది, చంద్రబాబు అన్నది, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు ఉన్నాడు అని చెప్పేసి అనింది. అక్క నువ్వు భలే పని చేసావు, ఒక్కొక్క మాట నాకు చెప్పచ్చు కదా అని చెప్పేసి నేను మాట్లాడా. అమ్మ నువ్వు వస్తావని నాకు తెలియదు అని చెప్పేసింది. ఎంత దూరం కదా, వస్తావని నాకు తెలియదు అంటే, అదేంటి అక్క ఎన్నిసార్లు వెళ్ళలేదు నేను, దూరం అంట పెట్టి, ఎంత దూరం అని వెళ్తూనే ఉన్నాను కదా. మరి మరి లోకేష్ బాబు కానీ చంద్రబాబు అనే మీటింగ్లు ఎక్కడ జరిగినా వెళ్తూనే ఉన్నాను, మరి నాకు ఎందుకు చెప్పలేదు, ఒక మాట నాకు తెలీదు, తెలిసినట్టు నేను వచ్చేదాన్ని చెప్పేసి మాట్లాడా. ఆమె మధ్యాహ్నం టైంలో ఫోన్ చేసి నేను వెళ్ళేదాన్ని. సాయంకాలం 5 గంటలప్పుడు చేసింది. అది 24న 25న అయిపోయింది మీటింగు. నిన్న 25 వరకు అయిపోయింది. 2 రోజులు జరిగిందంట. అమరావతి ఎలకపూడి దగ్గర సచివాలయం దగ్గర జరిగిందంట. అది చాలామంది వెళ్ళారంట. మరి నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళలేదు. మరి అది మీటింగ్ కూడా ఎందుకు జరిగింది, ఇదే జాబుల గురించి, చదువుకున్న పిల్లలు కానీ ఎవరు కానీ జాబుల గురించి. మరి స్టీల్ కంపెనీ కడుతున్నాము, మీకు జాబులు వస్తే ఇది అని చెప్పి చెబుతున్నారు కదా చంద్రబాబు అన్నయ్య. అది అమరావతిలో ముందు స్టీల్ కంపెనీ అయితే కడతారే అని చెప్తే అంటున్నారు. మరి అది నిజమో ఒట్టిదో నాకు తెలియదులే, కానీ ఆ మాట అంటున్నారు. మరి చంద్రబాబు అన్నయ్య కూడా చెబుతున్నాడు, ముందు కంపెనీ ఏర్పాటు అయింది, కంపెనీ కట్టంగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి భూముల సమస్య కూడా చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఏది స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు, భూములు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు దాని గురించి కూడా కొంచెం ఏదన్నా మాట్లాడి చర్య తీసుకుంటే అది కూడా ఇంకా బాగుంటుంది. మరి భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది, స్థలాలు భూములు పోయినోళ్ళు కబ్జాల్లో ఉన్నాయి చాలామంది భూములు కూడా. అవి కూడా కొంచెం మాట్లాడి ఏదైనా పరిష్కారం చేస్తే మరి అన్నయ్య మరి ఇంకా బాగుంటుంది. మరి చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే చాలామంది కూడా ఎన్నో భూములు పోయినాయి. ఇప్పుడు మా ఇంట్లో మాయే పోయినాయి. ఇప్పుడు మాదే 5 ఎకరాల 20 సెంట్లు భూమి పోయింది, కబ్జా చేశారు. మేము అమ్మకుండానే అసలు మా ఏది కూడా మా సంతకాలు లేకుండా, ఏలుముద్రలు లేకుండా, ఏమి లేకుండా మాది పోయింది, కబ్జా చేశారు. దాని గురించి కూడా నేను ఎంతో మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను. మరి చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు కానీ, మరి బాలకృష్ణ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇసుమంటి కూడా చూసి కొంచెం చర్య తీసుకుంటే మరి ప్రజలు ఎంతోమంది సంతోషపడతారు. మరి వాళ్ళ కుటుంబాలు కూడా మరి ఎంతో వాళ్ళ గురించి మరి ప్రార్థనలు చేయని, మసీదుల్లో కానీ, చర్చిల్లో కానీ, గుడుల్లో కానీ వాళ్ళ గురించి పూజలు చేయని, ప్రార్థనలు చేయని, మరి ఇన్ని చేస్తారు. అందరికీ వాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి ఎంతోమంది వాళ్ళ కుటుంబాలు బాగుండాలని. మరి వీళ్ళు ప్రజలను కూడా పట్టించుకొని బాగా చూస్తే ఇంకా వాళ్ళ మీద అభిమానం ఇంకా పెరిగిద్ది. ఎందుకంటే రామారావు అభిమానం అది.
రామారావు కానించి ఉన్న అభిమానం అది. ఎందుకంటే రామారావు ఆడవాళ్ళకి హక్కు పెట్టాడు, హక్కుదారులు పెట్టాడు, ఆడవాళ్ళకి ఆస్తులు పంచాడు. ఆస్తుల గురించి మరి రూ. 2 బియ్యం కానీ రూపాయి బియ్యం చెబుతున్న ఆ బియ్యం కూడా వదిలాడు. తర్వాత బైపాస్ చంద్రబాబు మరి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే మరి ఆయన షూటింగ్లు తీసేప్పుడు విజయవాడలో మరి బ్యారేజీ మరి అయిపోతే దాని టైం అయిపోతే ఇబ్బంది పడతారని చెప్పి మరి బైపాస్ ఆయనే మరి ఏర్పాటు చేశాడు. మరి ఆ బైపాస్ కట్టాక మరి అక్కడ బైపాస్లో పెద్ద హాస్పిటల్ పడింది, అపోలో మనుపాల అనే హాస్పిటల్. ఆ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పడింది. అక్కడి నుంచి మరి మహానాడు పెట్టి మహానాడు ఎంతో పేరు వచ్చింది. ఆ పేరు వల్ల ఇప్పుడు ఎంతో డెవలప్ అయిపోయింది. మహానాడు ఎంతో డెవలప్ అయింది. ఎన్ని కొట్లు, ఎన్ని బజార్లు, ప్రతి వస్తువు విజయవాడ వెళ్ళకుండానే అక్కడే దొరుకుతుంది ఇప్పుడు ప్రతి వస్తువు కూడా. ఇదివరకు కొత్తలో మహానాడు వాళ్ళు ఉండవల్లి సెంటర్ తాడేపల్లి వచ్చి కొనుక్కెళ్ళేవాళ్ళు. ఏ సరుకులు కొనుక్కెళ్ళన్నా, మరి మటన్ చికెన్ కొనుక్కోవాలన్నా మరి తాడేపల్లి కానీ మరి మరి ఉండవల్లి సెంటర్ కానీ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసమాటిది ఈ ఉండవల్లి సెంటర్ కన్నా తాడేపల్లి కన్నా బాగా డెవలప్ అయింది మహానాడు. అన్ని సౌకర్యం బాగున్నాయి, అన్ని కొట్లు, అన్ని దుకాణాలు, ప్రతిది కూడా రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ సౌకర్యం బాగుంది. మరి వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేయాలన్నా కూడా మరి అక్కడ సిమెంట్ కొట్లే కానీ వరల కొట్టే కానీ సిమెంట్ రాయే కానీ ప్రతిది వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా కొట్లు కూడా బాగా డెవలప్ అయ్యి మెకానిక్ కొట్లు కానీ ప్రతి కొట్లు కూడా అక్కడ బాగా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు మహానాడు అంటే అది గుల్లబార్ అనేవాళ్ళు, దాన్ని గుల్లబార్ దెబ్బ అనేవాళ్ళు. అది ఎంత రొల్లిగడ్డి, ఆ పిచ్చి చెట్లు, గద్ద చెట్లు అని గద్దముల్లాగా ఉండేవి. ఆ చెట్లు ఎక్కువ ఉండేవి. మేము చిన్నపిల్లలు పంటలు సరిగ్గా పండించేవాళ్ళు కాదు. ఎవరో ఒకళ్ళు పండిస్తేవాళ్ళు, మిగతా వాళ్ళంతా బీడి పెట్టుకునేవాళ్ళు. ఎక్కువ కంది పండేది, కంది అక్కడ వేసేవాళ్ళు ఎక్కువ కంది. తర్వాత లిల్లీ తోటలు, గులాబీ తోటలు, ఈ చెరుకు అవి పండినాయి. మేమే చిన్నపిల్లలు అప్పుడు జొన్న, పిల్లి బెసర అవి ఎక్కువ పండినాయి. కంది తోటలు ఎక్కువ. అసమంటి గుల్లబారు మహానాడయి ఎంతో డెవలప్ అయింది. ఎన్టీ రామారావు పెట్టాక ఎంతో డెవలప్ అయిపోయింది. బాగా డెవలప్ అయ్యి ఈరోజు విజయవాడ కంటే మించిపోయింది మహానాడు. ఎందుకంటే ప్రతి సరుకులు, ప్రతి కొట్లు అన్నీ కూడా బాగా డెవలప్. అది ఎన్టీ రామారావు మరి ఆయన పెడతమే కదంతా, ఎన్టీ రామారావు చేసిందే కదంతా. అక్కడ బ్యారేజ్ తేవటం కానీ, ఆడ మణిపాల్ హాస్పిటల్ మరి ఎన్ఆర్ఆర్, ఇప్పుడు ఎన్ఆర్ఆర్ మరి మంగళగిరిలో ఎన్ఆర్ఆర్ ఒకటి మంచి పేరు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కొండల్లో, మంగళగిరి కొండల్లో హింస హాస్పిటల్ అదేదో మరి నాకు తెలియదండి పెద్దగా. ఆ హాస్పిటల్ కూడా మరి చంద్రబాబు అన్నయ్య, మోడీ గారు మరి పెట్టారు. అది కూడా మంచి అంటే పేరు వచ్చింది, దానికి కూడా బాగా పేరు వచ్చింది. కానీ ఈ మణిపాలు మరి ఎన్ఆర్ హాస్పిటల్ వల్ల దీని పేరు తగ్గుతుంది. ఇది కొండల్లో ఉంది. కొండల్లో ఉన్న బాగా రోడ్లు కానీ మరి అక్కడ ఆటో స్టాండ్ కానీ ఆటోలు పెడతాం కానీ బాగుంది. ఇప్పుడు మంగళగిరి నుంచి అక్కడికి వెళ్తాకి బాగుంది. కొండల్లోకి హిమ్స్ హాస్పిటల్కి వెళ్తాకి, అక్కడి నుంచి మళ్ళీ బైపాస్కి వెళ్తాకి రోడ్డు ఉంది. ఏది కొండలోంచి వడ్డేశ్వరం కొండలోంచి మళ్ళీ బైపాస్ ఎక్కచ్చు. బైపాస్ ఎక్కి అటు గుంటూరు వెళ్ళచ్చు, అటు విజయవాడ వెళ్ళచ్చు. అంతా రోడ్లు బాగా వేసారు. మళ్ళీ హాస్పిటల్ కూడా చాలా పెద్దది. వెళ్ళి కొత్తలోనే వెళ్ళాను. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. మంగళగిరి కొండల్లో ఉంది ఆ హాస్పిటల్. అంతకుముందు అన్ని చెట్లు భయంకరంగా ఉండేది. ఇవాళ రోడ్లు, అక్కడ వాటర్లో హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. అది ఎంత బాగుందంటే హాస్పిటల్ బాగుంది. ఆ హాస్పిటల్ కూడా చాలామంది వెళ్తున్నారు. ఫీజు 10 రూపాయలు తీసుకుంటారు. మంచి మందులు రాస్తారు అక్కడ. బాగా ఎక్స్ట్రాలు కానీ స్కానింగ్ అన్నీ తీస్తారు అక్కడ. అన్నీ బాగానే చూస్తారు. అది కూడా బాగా డెవలప్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు తక్కువ కొంది అవ్వాలి, అక్కడ డెవలప్ అవ్వాలి అది. ఎందుకంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే
ఉదయం పూట వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఒక బాక్స్ ఏదైనా కట్టుకెళ్ళాలి, భోజనం కానీ టిఫిన్ కానీ కట్టుకెళ్ళాలి. ఎందుకంటే ఉదయం వెళ్ళాలంటే బయటికి సాయంకాలం వస్తాం. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ తిరగాలంటే లోన చాలా టైం పట్టుద్ది. ఆ మందులకు కానీ పరీక్షలకు కానీ తిరగాలంటే అది 4 స్టేర్లో 3 స్టేర్లో ఉందో సరిగ్గా నాకు తెలీదు. మరి కింద చూపించాలి, మళ్ళీ ఒకసాట ఎక్స్రాలు చేసేది, ఒకసాటేమో మరి టోకెన్లు ఇచ్చేది, ఒకసాటేమో పరీక్షలు చేసేది. ఇట్లాగా ప్రతి సట రూములు అక్కడే మందులు కూడా అన్నీ బాగుంది. హాస్పిటల్ కూడా అది చంద్రబాబు అన్నయ్య మోడీ గారు పెట్టింది. అది కూడా మంచి పేరు వచ్చింది ఆ హాస్పిటల్ కూడా. చంద్రబాబు అన్నయ్యకి మంచి పేరు వచ్చింది అది కూడా. మరి ఎన్ని బాగా చేస్తున్నాడు చంద్రబాబు అన్నయ్య. ఈ భూముల గురించి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. మరి ఎంతోమంది బాధపడుతున్నారు భూములు పోగొట్టుకున్న వాళ్ళు. మరి మేము కూడా ఎంతో బాధపడుతున్నాం. మరి సెంటు లేకుండా చేశారు మాకు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి మాది. మరి ఆ భూమిని కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం ఆ భూమిని ఆక్రమించి కబ్జా చేసి ఒక రౌడీజంగా గూండాయిజంగా జరిగింది అది. మరి ఆ భూమిని వాళ్ళు 2019లో ప్యాట్లు వేసి కూడా అమ్మేశారు. మేము అంతకుముందు మా దగ్గర పొలం పట్ట, ఇంటి పట్ట ఆ కబ్జాదారులే ఇంట్లో పడి దౌర్జన్యంగా నూకేశారు. మేము పనులకు వెళ్ళే టైంలో, మేము లేని టైంలో తలుపులు పాల్గొట్టేసి ఇంట్లోకి వెళ్ళి అవన్నీ నూకేశారు. మరి ఏదో కొద్దో గొప్ప మా దగ్గర ఉంటే ఆ కాగితాలు 2018 12వ నెల 1వ తారీఖున సేనికాడికి పిలిపించి 30 మంది మా మీద దాడి చేసి మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా లాగేసుకున్నారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, మరి పాన్ కార్డులు, ఓటు కార్డులు, మరి డబ్బులు మరి సర్వే చేయించుకుంటాకు, భూమి సర్వే చేయించుకుంటాకు డబ్బులు, మరి మా పాప పర్సు, ఆ పాప పర్సులో 5,000 ఉన్నాయి ఆ పాపది. మరి పాన్ కార్డు, అమ్మాయిది ఆధార్ కార్డు. తర్వాత నేను 30,000 రూపాయల డబ్బులు ఉన్నాయి పొలం సర్వే చేయించుకోవటానికి అవి. తర్వాత ఇంటి తాళాలు, నా పింఛన్ పుస్తకం, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, మరి పాన్ కార్డులు, ఓటు కార్డులు, తర్వాత వచ్చేసి సర్టిఫికెట్లు, మా నాన్నగారిది, అమ్మగారిది, ఫ్యామిలీది అన్ని సర్టిఫికెట్లు. అవి భూమికి సంబంధించిన కొన్ని కాగితాలు నాకు ఎంతమందికి అయితే రికార్డులో ఇచ్చారో కొంతమందికి ఆ కొన్ని కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి కూడా కొన్ని కోర్టు కాగితాలు. ఇవన్నీ కూడా తాడేపల్లి ఎస్ఐ గారు వెంకటప్పారావు ఆయన నాకు ఫోన్ చేసి, మీరు ఈ ఊళ్ళో ఉన్నారా లేదంటే, సార్ మేము ఈ ఊళ్ళో ఉన్నాం సార్. ఏంటి సార్ అంటే, నువ్వు ఇమ్మీడియట్గా నీ దగ్గర ఏమైనా తీసుకొని రా అంటే, నేనేం చేశాను ఇది తీసుకొని నేను ఆ రోజు చేను దగ్గరికి వెళ్ళా. పింఛను కూడా తీసుకొని పింఛను డబ్బులు, తాళాలు మొత్తం ఆ కవర్లోనే 3 కవర్లు వేసుకున్నాం. అన్నీ వేసుకొని మేము 5 వెళ్ళాము. చేను దగ్గర 30 మంది ఉన్నారు. వాళ్ళు 30 మంది కూడా సముద్రాల చెరిబాబు ఏప్రాలు కొడుకులు, మనవాళ్ళు, కోడళ్ళు, కూతుర్లు, వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ ఉన్నారు అక్కడ. 30 మంది సముద్రాల చెరిబాబు కొడుకులు, వాళ్ళ భార్య, వాళ్ళ మనవాళ్ళు వీళ్ళు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏరే వాళ్ళు కూడా, వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా, మళ్ళీ బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు, వీళ్ళంతా కూడా ఆ చేను దగ్గర ఉన్నారు. చేను దగ్గరుండి ఒక్కసారి మమ్మల్ని పిలిపించి మేము చేను కాడికి వెళ్ళగలే మా మీద దాడి చేశారు. దాడి చేసి మా మీద రాళ్ళు తీసుకొని ఇసిరి మమ్మల్ని కొట్టి, మా పిల్ల మీద 10 మంది పడిపోయి, మా పిల్లని చేలో పడేసి, మా పిల్లని 10 మంది పడిపోయి, పిల్ల మీద పిల్ల బట్టలని చించేసి, ఆ పిల్ల జుట్టు అంతా పీకేసి, పిల్లని ఎక్కడెక్కడ రక్కేసి గోళ్ళతోటి ఆ పిల్లకి రక్తాలు కారేటట్టు చేసి ఆ పిల్ల బట్టలను చించేశారు. ఒక ఆడోళ్ళే ఒక రేప్ కేసులా చేశారు. అలా చేసి ఆ పిల్లని మేము వెళ్ళి లాక్కొచ్చాం బయటికి. రాళ్ళతో కొట్టారు మమ్మల్ని. మేము రక్తాలు కారుకుంటా పిల్ల కండో కప్పుకొని తీసుకొని మేము స్టేషన్కి వెళ్తే వెంకటప్పారావు ఎస్ఐ గారు మరి సముద్రాల చెరిబాబు దగ్గర లంచం తినేసి మాకు న్యాయం జరగకుండా చేశాడు. ఆ కాగితాలను కూడా నూకేస్తే అవి కూడా మాకు ఇప్పకుండా ఎస్ఐ ఆ పని చేశాడు మాకు. తర్వాత మళ్ళీ ఎస్ఐ మారిపోయి ఏరే ఎస్ఐ వచ్చాడు. ముందు ఏ ఎస్ఐ అయితే ఉన్నాడో మళ్ళీ అదే ఎస్ఐ వచ్చాడు. ఈ వెంకటప్పారావు ఎస్ఐ ఎందుకు వచ్చాడు? ఈ గొడవ వల్ల వచ్చాడు. ఆయన వాళ్ళు పిలిపించుకున్నారో ఏమో మనకు తెలీదు. ఆ డ్యూటీ ఆడేసుకొని వచ్చాడు. తర్వాత ఆయన్ని జగన్ సార్ ఇంటి దగ్గర రోడ్డు దగ్గర ఆయన్ని వేశారు మళ్ళీ డ్యూటీలు. మేము జగన్ సార్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడ కనపడ్డాడు. తర్వాత అసలు అక్కడికి కూడా లేకుండా రోడ్డు టాపిక్లో వేశారు ఆయన్ని. ఇట్లా మార్చారు ఆయన్ని. ఆయన స్టువర్ట్ నుంచి వచ్చాడంట.
అసలు ఆయన మాకు తెలియనే తెలీదు. నా నెంబర్ వాళ్ళు కబ్జాదారులు వాళ్ళకి ఇచ్చి ఆయనకిచ్చి ఫోన్ చేయించారు. ఫోన్ చేపిస్తే మేము వెళ్ళాం. మేము వెళ్తే నా దగ్గర ఉన్న మొత్తం కూడా లాగేస్తున్నారు వాళ్ళు. ఏ ఆధారాలు మాకు వాళ్ళు లేకుండా చేశారు. మేము ఎంతగానో పోలీసు వాళ్ళు అడిగినా కూడా మాకు అవి ఇప్పకుండా చేశారు అట్లా. ఆ తర్వాత ఆ కేసు కూడా అసలు తారుమారు చేశారు. ఆ కేసు కూడా కోర్టు కేసింది లేదు, పిలిచింది లేదు. వాళ్ళని పిలవల, మమ్మల్ని పిలవల. అట్లాగా తాడేపల్లి స్టేషన్లోనే ఉంది. ఆ కేసు గురించి కూడా ఇంతవరకు తేల. తర్వాత ఇంకోటి కొట్లాట తాడేపల్లిలో జరిగింది. అది కూడా ఒక కేసు అయ్యింది. తర్వాత డబ్బుల గురించి ఒక కేసు అయ్యింది. అది కూడా తేల్చల. మళ్ళీ ఇంకోటి డబ్బుల గురించి అయ్యింది. మొత్తం 4 కేసులు మాయి తాడేపల్లి స్టేషన్లో ఉన్నాయి. 4 కేసులకు కూడా మాకు ఎస్మంటే న్యాయం అనేది జరగల. తాడేపల్లి పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవాలా, ఏం జరిగినా కూడా పట్టించుకోవాలా. రక్తాలు కారుకుంటూ వెళ్ళాం మేము, పట్టించుకోవాలా మమ్మల్ని. అస్సలు న్యాయం జరగల మాకు. ఇలాగా జరుగుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు అని అన్నాడు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు. మరి ప్రజలకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చూడట్లేదు? ఇవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. మండల ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, పోలీసుల దగ్గర కానీ, మరి మున్సిపాలిటీ ఆఫీసులో కానీ మీరు పనులు చేస్తున్నారా లేదా అని వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారా లేదా? చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి ఈ ఆఫీస్ వాళ్ళని ఎప్పటికెప్పుడు ఎంక్వైరీ చేయాలి. ప్రజలకి మీరు పని చేస్తున్నారా లేదా, వాళ్ళకి వస్తే న్యాయం చేస్తున్నారా లేదా మీరు అని వీళ్ళు కనుక్కోవాలి. అసలు కనుక్కుంటున్నారా లేదా? వీళ్ళు కనుక్కుంటే ఎందుకు న్యాయం జరగట్లా ప్రజలకి? మరి వీళ్ళు పెద్దవాళ్ళని కలవంటే వాళ్ళు మనకు టైంకి దొరకరు. మీరు చిన్న చిన్న వాటికి మనం అప్లికేషన్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నారు. వీళ్ళు పంపిస్తే మరి ఏం జరుగుతుంది? మొన్న వెళ్ళి పెట్టొచ్చాను, 9వ నెల 20 తారీఖున పెట్టొచ్చాను. అది చంద్రబాబు అన్నయ్య ఆఫీసు బైపాసు, మంగళగిరి బైపాస్లో. మరి ఆయన ఏం చేశాడు? సీఏ గారు రాశాడు. అక్కడున్నా సార్, నేనన్నా సార్ సీఏ గారికి రాస్తున్నారు మీరు, మరి పోలీసు వాళ్ళు పట్టించుకోరు సార్, ఎందుకు పోలీసు వాళ్ళు పెడతారు మీరు? పోలీసు వాళ్ళకి పెట్టకండి సార్, ఈ ఎంఆర్ఓకి పెట్టండి, లేదా కలెక్టర్కి పెట్టండి అని చెప్పేసి, ఇది భూమి సమస్య కదా సార్ అని చెప్పేసి మాట్లాడే. నేను కదమ్మా, మీరు వెళ్ళండి, ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూసి మీకు పని అయిపోతే మళ్ళీ మా దగ్గర రాండి అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళ దగ్గరికి రాండి అంటున్నాడు కానీ అసలు ఎవరికి పెట్టాలా ఏంటో కాగితం సార్కి తెలీదా? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కబ్జా చేశారంటే వాళ్ళని పిలిపించుకొచ్చి వాళ్ళ కాడ కాగితాలు వాళ్ళు ఇప్పిరు, పోయినవి ఇప్పించరు, తీసుకొచ్చి వాళ్ళు ఎవరు, వాళ్ళ కాడికి వెళ్ళాలంటే వీళ్ళకి భయమే. మరి ఎట్లాగా? ఇసుమంటే ఏం చేయాలి? కలెక్టర్కో ఎంఆర్ఓకో వీళ్ళకి పెట్టాలి. కలెక్టర్కో ఎంఆర్ఓకి వీళ్ళకి పెట్టాలి. కానీ పోలీసు వాళ్ళకి పెడితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమంటారు? ఇది మేము చేసే పని కాదమ్మా, ఇది కలెక్టర్ చేయాలి, ఎంఆర్ఓ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు వెళ్ళి పోలీస్ స్టేషన్కి అయినా వాళ్ళు ఏమంటారంటే ఇది మేము చేసే పని కాదు, ఇది కలెక్టరో ఎంఆర్ఓ మరి రికార్డ్ ఆఫీస్ వాళ్ళు ఆర్డీ ఆఫీస్ వాళ్ళు చేయాలమ్మా ఈ పనులు, మేము చేసే కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము ఎన్నిసార్లు అయినా పోలీసు వాళ్ళకి అంటారు, ఎస్ఐకి అంటారు, సిఐకి అంటారు, ఎస్పీకి అంటారు. వాళ్ళకి ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు? ఇది వాళ్ళకి సంబంధించిన పనులు కాదు కదా, ఇది రెవెన్యూకి సంబంధించింది. రెవెన్యూ అంటే మున్సిపాలిటీ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, కలెక్టరు, ఆర్డీ ఆఫీసు వాళ్ళు, రికార్డ్ ఆఫీసులు వాళ్ళకి సంబంధించింది. ఇది భూమి కాబట్టి వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి పంపాలి, ఏదైనా గట్టి చర్య తీసుకోవాలి. మీరు వెళ్ళండి, ఆ పనులు చేయండి, ఇన్ని వస్తున్నాయి కేసులు, మాకు ఇన్ని అర్జీలు మాకు వస్తున్నాయి, ఇంతమంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, ఈ భూమి సమస్య ఏ జిల్లాకు ఆ జిల్లాకు చేయండి, ఏ వార్డుకి ఆ వార్డు చేయండి, ఏ ఊరికి ఆ ఊరు చేయండి అని చెప్పేసి మరి చంద్రబాబు అని, ఆ పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మరి బాలకృష్ణ గారు చెప్పాలి. ఏ ఊరికి ఆ ఊరు, ఏ ఊరు జిల్లాకి ఏ జిల్లా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెప్పాలి. చెప్తే పనులు ఎందుకు చేయరు వాళ్ళు?
అసలు పనులు సక్సెస్ జరిగిపోవాలి, జరగట్లేదే, అడిగట్టుకుపోయినాయి. ఇంకా జరగట్ల పనులు. ఇప్పుడు ఎట్లా ఏంటంటే, ఇప్పుడు గతంలో మరి జగన్ సార్ ఉన్నారు. జగన్ సార్ ఉన్నప్పుడు అన్నీ ఎక్కడికి ఆగిపోయినాయి పనులు, ఏది కూడా జరగల. మరి చంద్రబాబు అని వస్తే జరుగుతాయి అనుకున్నాం. మరి ఈ అన్నయ్య వచ్చాక కూడా ఇంకా అవి ఎట్లా ఉన్నాయి ఆ పనులు, ఒకటి కూడా కదల్లా. ఎక్కడ కూడా ఎవరు కూడా అమ్మ మాకు న్యాయం జరిగింది, మా భూమి మాకు వచ్చింది, మా స్థలం మాకు వచ్చింది, మా ఆస్తి మాకు వచ్చింది అన్నవాళ్ళు లేరు ఇంతవరకు. మరి తెలంగాణలో హైదరాబాదు అక్కడ రేవంత్ రెడ్డి పేరు కూడా సరే రావట్లా, రేవంత్ రెడ్డి అనమాట. మరి అతను చంద్రబాబు అన్నయ్య దగ్గర ఉండి వెళ్ళాడు. ఆయన చంద్రబాబు అన్నయ్య కాడ పని చేసిన ఆయన ఇవాళ వెళ్ళి మరి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అక్కడికి వెళ్ళాక కొన్ని చేశాడు పనులు, కొన్ని పనులు చేశాడు. కంటి బియ్యం పెంచాడు. తర్వాత మరి అక్కడ బస్సు వేయటం తప్పైంది, అది కూడా అక్కడ ఒక తప్పు అది. ఆ తర్వాత ఏమైంది, ఇక రైతు చూశాడు, రైతు భరోసా ఏదో చేశాడు. ఇల్లులు అక్రం కట్టిని, బిల్డింగులు అక్రం కట్టిని కూల్చేపించాడు. అది ఎవరిదన్నా కానీ ఆ స్థలం కూల్చేపించాడు ఆ బిల్డింగుల్ని. ఇట్లాగ ఇప్పుడు ఇక్కడ అక్రం కడుతున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రతి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరి ప్రతి సాట అక్రం కట్టిని చాలా ఉన్నాయి. బోల్డ్ పొలాలు ఉన్నాయి, బోల్డ్ స్థలాలు ఉన్నాయి. తిరుపతి ఏంటి, మరి కాకినాడ ఏంటి, మరి నెల్లూరు ఏంటి, గూడూరు ఏంటి, మరి ఇటు మొత్తం చీరాల, బాపట్ల, తర్వాత ఒంగోలు, బిట్రగుంట్ర, ఇవన్నీ సాట్ల నుంచి కూడా వస్తున్నారు. భూములు పోయినాయి, స్థలాలు పోయినాయి, కబ్జాలు అయినాయి, ఆక్రమించారు, మరి తారుమారు చేశారు. మా కాగితాలు ఉన్నా కూడా తారుమారు చేశారని చెప్పి ఎవరు చేశారు, ఎంఆర్ వాళ్ళు చేశారని ఆయన వచ్చి రిపోర్ట్లు ఇస్తున్నారు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు వీటిని? కొంతమంది కాగితాలు ఉండి కూడా మోసపోతున్నారు, అన్నీ ఉండి కూడా మేము అన్నీ పోగొట్టుకో మేము మోసపోయాం. కొంతమంది ఏమంటున్నారు, వాళ్ళు పొలం కాగితాలు ఉండి వాళ్ళు కిస్తీలు కట్టి అన్నీ కట్టుకున్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాగే అన్నీ ఉన్నా కూడా భూమి ఏరే వాళ్ళు ఆకరించి ఏరే వాళ్ళు దిగే దాంట్లోకి సర్వే నెంబర్లు మార్చి మరి భూములోకి కొంతమంది రాళ్ళు జరిపి ఎన్నో జరుగుతున్నాయి. ఇది ఎందుకు మరి చేయట్లేదు అన్నయ్య? చంద్రబాబు అన్నయ్య అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. మరి చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు ఆస్తులు పోయి అన్నీ పోగొట్టుకొని మరి రోడ్డు పాలయ్యి నీళ్ళు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళల్లో మేమొకలం, ఇంతమందిలో మేమొకలం. మా భూమి కూడా పోయి, మా స్థలాలు పోయి, మా ఇంట్లో అన్నదమ్ముడు పోయి, మా తల్లి పోయి, తల్లి అన్న పోయాడే కాదు, చంపేశారు, భూముల కోసం చంపేశారు. బాలసాని రాసిన కుటుంబం, సముద్ర శిరబాబు కుటుంబం పొలం ఆకర్షించింది వాళ్ళే, చంపేసింది వాళ్ళే. ఇప్పుడు మా మీద, మా బిడ్డల మీద మళ్ళీ మా మీద దాడులు చేయటం. మా భూములు పోయింది కాక, మా స్థలాలు పోయింది కాక, వాళ్ళు ఆకరించింది కాక, మా అమ్మ బంగారం అంతా నూకేసి, 4 కేజీలు బంగారం నూకేసి, ఆమెను భూమి అంతా నూకేసి, ఆమె కొడుకుని చంపేసి, ఆమెను చంపేసి, మరి అన్నీ పోగొట్టుకొని మేము బాధపడుతుంటే మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద దాడి చేయటం, మా కుటుంబాల మీద దాడి చేయటం, గొడవలు చేయటం, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు వచ్చి మా మీద కలబడడం, మమ్మల్ని కొట్టడం, మమ్మల్ని తిట్టడం, ఈ రకంగా ఏదిస్తున్నారు. ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము ఎక్కడో లేమే అడవిలో, మేము తాడేపల్లిలో ఉంటున్నాం, వాళ్ళ మధ్యలో ఉంటున్నాం. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, ఇటు పవన్ కళ్యాణ్, వీళ్ళ మధ్యలో మేము ఉన్నాం, వాళ్ళ మధ్యలో మేము ఉన్నాం. మరి ఎందుకు పట్టించుకోవట్లా? ప్రతి పార్టీ వాళ్ళకి మేము తెలుసు, ప్రతి పార్టీ వాళ్ళకి మేము తెలుసు. మరి ప్రతి వాళ్ళకి మేము తెలిసినప్పుడు మా సంగతి అందరికీ తెలుసు, మా భూమి పోయిన సంగతి అందరికీ తెలుసు, ప్రతి ఆఫీసులు తెలుసు. మరి ఎందుకు మరి దీన్ని పట్టించుకోవట్లేదు? ఎందుకు మాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. మరి పోయిన భూములు కూడా ఇప్పిస్తే కొద్దిగా మరి అందరూ కూడా సంతోషపడతారు.
మరి చంద్రబాబు అన్నయ్య మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఈ పనులు కూడా చేయాలి. ఈ పనులు కూడా చేసి కాకపోతే మరి ప్రజల గురించి ఆలోచించండి. మళ్ళీ ఎలక్షన్లు దగ్గరకు వచ్చేస్తాయి, మళ్ళీ వచ్చినప్పుడు పట్టించుకోరు. ఇంకా మరి ఈ మూమెంట్లో చూస్తేనే మళ్ళీ ఏదైనా కూడా మళ్ళీ తర్వాత ఎలక్షన్లు వచ్చినాక పార్టీలో మరి హడావుడిగా ఉంటారు కాబట్టి మళ్ళీ మున్సిపాలిటీ ఓట్లు ఒకటి ఉన్నాయి. మరి మున్సిపాలిటీ ఓట్లు కూడా అంతకుముందు ఆపేసరికి మళ్ళీ పెట్టారు. ఇప్పుడు మరి ఎప్పుడో ఏంటో తెలీదు. మరి ఆ ఎలక్షన్లు కూడా వచ్చాయంటే మరి ప్రజల పని కొద్ది చేస్తే మరి ప్రజలకు కూడా అభిమానం పెరిగిద్ది పార్టీ మీద. మరి పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి ఎవరు కూడా. పార్టీ చాలా మంచి పార్టీ ఇది. ఎందుకంటే తెలుగుదేశం అంటే అసలు ఎన్టీ రామారావు పెడతమే తెలుగుదేశం అంటే అసలు ప్రజలు ఎంతో అసలు అంత జనం అభిమానం ఆయన మీద. ఆయన చనిపోతే ఎన్టీ రామారావు గారు చనిపోతే మరి 3 రోజులు అన్నం వండుకోవాలి తెల్ల పల్లెటూరులకి వెళ్ళి. ఆ మూమెంట్లో నేను బాపట్లో ఉన్నా. అసలు ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది బాధపడ్డారో ఎన్టీ రామారావు చనిపోతే. ఎంత జనము ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఎంత జనం. ఎన్టీ రామారావుకి అక్కినేని నాగేశ్వరరావుకి అంత అభిమానం పెంచుకున్నారు. జనం మీద అంత అభిమానం, జనానికి కూడా అంత అభిమానం వాళ్ళ మీద. వాళ్ళకు కూడా జనం మీద అభిమానం. వాళ్ళు తీసిన సినిమాలే కానీ వాళ్ళు వేసిన యాక్షన్లు కానీ మరి ఎందుకు ఇప్పుడు ఎవరు చేయలేరు అవి. ఆ యాక్షను, ఆ స్టోరీ కానీ, ఆ పాటలే కానీ ఇప్పుటోళ్ళు తీయలేరు, చేయలేరు. చరిత్ర అంటే వాళ్ళదే. మళ్ళీ అసలు చరిత్ర ఇంక పుట్టదు, ఇంకా చూడలేం అసలు చరిత్ర. మరి రామారావు గురించి మరి ఎంతో అభిమానం ఉంది. మరి పార్టీకి ఎంతో పేరు ఉంది కాబట్టి ఆ పేరు నిలబెట్టుకోండి. ఆ పేరు చెడగొట్టగాకండి. పార్టీలు ఎవరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. పార్టీ తరఫున ఎవరైనా ఆఫీసుల కాడికి వచ్చిన ఆడవాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళని గౌరవించండి. వాళ్ళు ఏ పని, చిన్న పని పెద్ద పని వచ్చినా కూడా వాళ్ళ పనులకు చెయ్యండి. చేస్తే చాలా మంచిది. ఇంకా గౌరవం పెరిగిద్ది పార్టీకి. పార్టీ మీద అభిమానం ఇంకా పెరిగిద్ది. మరి పార్టీ చెడ్డ పేరు తేవద్దండి. ఎవరు కూడా ఒక రౌడీజం, గోండాయిజం కూడా చేయొద్దండి. ఎందుకంటే గతం ప్రభుత్వం అటు చేసి పోగొట్టుకున్నారు. గతం ప్రభుత్వం వాళ్ళు రౌడీజం, గోండాయిజం చేసి పార్టీని పోగొట్టుకున్నారు. మీరు చేయగాకండి అట్లాగా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయగాకండి. ఏదొచ్చినా ఆడవాళ్ళని గౌరవించండి. ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఆడవాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు సమస్య ఏదని చెప్పినా కూడా మీరు ఆ పని చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఉండబట్టే కదా మిమ్మల్ని గెలిపించారు. ఇవాళ మీరు పెద్ద కుర్చీలో కూర్చుంటున్నారు. ఆ స్టేజ్లో మీరు ఉన్నారంటే ఈ ప్రజలు ఎన్నుకొని మిమ్మల్ని గెలిపించబట్టే కదా అలా కూర్చోగలుగుతున్నారు మీరు. అసమంటప్పుడు చిన్న చితక పనులు చేయాలి. ఎవరు వచ్చినా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని కోపగించుకోవటం, వాళ్ళని కసురుకోవటం, పట్టి కాడికి రాగాకండి, మీరు ఆఫీస్ కాడికి రాగాకండి అనగాకండి వాళ్ళని. అంటే చెడ్డ పేరు వచ్చింది. ఎప్పుడైనా పార్టీని నిలబెట్టుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. నలుగురు వచ్చినప్పుడు నలుగురితో మాట్లాడండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అయినా కూడా ఎవరికైనా గౌరవం ఇవ్వండి, మర్యాద ఇవ్వండి. అంతేగాని చిన్న చూపు చూడొద్దు. ఉన్న వాళ్ళు ఒక రకంగా, లేని వాళ్ళని ఒక రకంగా చూడగాకండి. అది ఏ పని మీద వచ్చినా ఆ పని వెంటనే చేయండి. అది ఎటువంటి పని అయినా సరే, మీకు మించిపోదా పని ఏమన్నా, అది ఎటువంటి పని అయినా సరే వాళ్ళకి న్యాయం చేయండి. అది కొట్లాటే కానీ, డబ్బులు ఎవరో కానీ, లేకపోతే పొలం ఎవరో కానీ, స్థలాలు ఎవరో కానీ, ఏదైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పనులు చేయండి. పార్టీలో ఉన్నామని చెప్పి ధిక్కరించి మాట్లాడి ఆడవాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడి చేయగాకండి. పార్టీకి చెడ్డ పేరు తేవద్దండి ఎవరు కూడా. పార్టీ చాలా మంచి పార్టీ అది. తెలుగుదేశం అంటేనే మంచి పార్టీ. అసలు తెలుగుదేశం అక్షరం అంటేనే ఎంతో పేరు. అది తెలుగు వాళ్ళంటే ఎంతో పేరు. మరి ఎన్టీ రామారావు మరి ఆ పేరు పెట్టాడు. మరి మహానాడు పెడితే అబ్బో జనం, ఏం జనం. నేను కూడా చూస్తాకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు చూశాను నేను. కాశీ బట్టల మీద ఉన్నాడు ఆయన. జీబు మీద నుంచొని అందరికి టాటా చెప్పుకుంటా మహానాడు తిరిగాడు ఆయన. ఆయన ఎక్కడుంటే అక్కడ ఏదైనా పరిష్కారం చేశాడు. ఒక ఆఫీస్ పెట్టలా, మరి ఏసీ రూములు పెట్టలా ఆయనకి, ఏది లేదు. ఆయన ఎక్కడ నుంచుంటే అక్కడ, ఎండలో నుంచుంటే ఎండలో, ఏడ కూర్చుంటే అక్కడ ఆయన అట్లా చేశాడు. ప్రజల్లో తిరిగాడు, జనంలో తిరిగాడు. అందుకే ఆయనకి మంచి పేరు వచ్చింది.
అందరి కాడకి వెళ్ళి అందరితో మాట్లాడి చేశాడు. మంచి గొప్ప పేరు వచ్చింది ఎన్టీ రామారావుకి. మరి ఆయన కుటుంబం కూడా పెద్ద కుటుంబం అయింది. ఆయన పిల్లలు ఒక దేశం ఏంది, ఒక రాష్ట్రాలు ఏంది, కేంద్రాలు ఏంది అల్లుకుపోతారు వాళ్ళ బిడ్డలు. అంత పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు గారికి మరి 13 ఏమో పిల్లలు. మరి ఆయన సంతానం బిడ్డల సంతానం చల్లగా ఉండాలి. వాళ్ళ కుటుంబం బాగుండాలి. ఎన్టీ రామారావు పేరు తరతరాలు ఉండిపోవాలి. అట్లాగా ఆ పేరు పోదు, ఇంకా తరతరాలు ఉండిపోయింది. ఎన్ని తరాలు అయితే ఉంటే అన్ని తరాలు ఉండిపోయింది ఆ పేరు. మరి ఎన్ని మాట్లాడుతున్నాను, చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, మరి బాలకృష్ణ గారు, మరి అందరూ నిన్న వచ్చినట్టు నేను చూసేదాన్ని, ఏమైనా కలిసి ఒక ఆവശ്యం అంటే మాట్లాడుకునేదాన్ని, మా సమస్య చెప్పుకునేదాన్ని. మరి నేను రాలేకపోయాను, నాకు తెలియదు. తెలిస్తే వచ్చేదాన్ని. ఎప్పుడైనా సరే పార్టీ గురించి తెలిస్తే ఎక్కడ